అసలైనా కూడా నాకు అర్థం కాదు రోడ్ల మీద ఎవరో పెడితే వాళ్ళందరూ ముద్దులు పెట్టుకుని తిరుగుతావా చేతి మీద ముద్దు పెడితే ఒక సిస్టర్ పెట్టినట్టు పెట్టినా సిస్టర్ పిలుస్తున్నావు ఏంది సిస్టర్ కి చేతి మీద ముద్దు పెట్టాలి ఇప్పుడు నేను సిస్టర్ అని పెట్టావా సిస్టర్ అని పెట్టావు ఇప్పుడు సిస్టరే నాకంటే చాలా చిన్నదాన్ని నువ్వు ఏజ్ లో చిన్నగా అయితే సిస్టర్ అని పిలుస్తావా మరి ఏమని పిలాలి దివ్య అని పిలు లవర్ అని పిలాలా ఓకే లవర్ రెడీ రెడీగా ఉన్నావుగా కాదు సర్లే కానీ నాకు మంచి కత్తి లాంటి అబ్బాయి కావాలి నేనున్నానుగా అని అంటాను అనుకున్నావా ఎందుకంటే నాకు నీలాగా మోడర్న్ గా ఉన్న వాళ్ళు ఇష్టం ఉండదు నువ్వు ఎలాగున్నావు తెలుసా ఒక జయమాల్ని ఒక జ్యోతిలక్ష్మి ఒక సిల్క్ స్మిత ఒక డిస్కో శాంతి ఒక స్వాతి నాయుడు ఒక రాకేష్ మాస్ వైఫ్ లా ఉన్నావు నాకు అట్లా ఉండకూడదు ఒక సావిత్రి ఒక జమున ఒక జయసుధ ఒక జయప్రద ఒక సౌందర్యలా ఉండాలి సన్నీ లియోన్ వాళ్ళందరూ వద్దా మియా ఖలీఫా వాళ్ళందరూ వద్దా సన్నీ లియోన్ లో ఉన్నా వద్దు కానీ బెడ్రూమ్ లో సన్నీ లియోన్ లాగా ఉండాలి బయట మా ఫ్యామిలీ ముందు మాత్రం నువ్వు సౌందర్యలా ఉండాలి సౌందర్యలాగా ఉండాలంటే కష్టం నాకు కూడా నువ్వు కూడా మొగాడులాగా ఉండాలి ఇట్ట మీసాలు తిట్టే కాదు మా ఇంట్లో కూడా ఒప్పుకోరు అయితే అమెరికాలో ఆస్ట్రేలియాలో మీసాలు ఉండవు వాళ్ళు చేయలేరా అంటే మరి ఇక్కడ ఉన్నావు కదా నువ్వేం చేస్తావు పద ఓయకి వెళ్తాం చూపిస్తారా మరి ఏం చేస్తా చూపిస్తారా చూపి ఇక్కడ అట్లా చూపిస్తాం పబ్లిక్ లో సందర్ కూడా జైలు వేస్తారు ఏం కాదు సందర్ కూడా లేట్ చూపి ఇక్కడ చూపి ఓయోలో చూపిస్తాను పవరు నీకు లేదనుకుంటా అందుకే అదే అంటున్నా కదా ఉందా ఏదైనా చూద్దాం రా వచ్చేసి నాకు ఎంత బారు ఉంటేనే వస్తా ఎంత బారు ఎంత బారమ్మా అంత బారా ఆఫ్రికా వెళ్ళిపో ఆఫ్రికా కాదు మరి ఇంకెందుకు నువ్వు ఇక్కడ ఉండి నువ్వే చేయి ఫస్ట్ లేకపోతే ఆ గుర్రాలు ఉంటాయి అక్కడ రాజస్థాన్ లో అక్కడికి వెళ్ళిపో ఏడ కూడా దొరుకుతాయి గుర్రాలు బర్రెలు అంత ఉండదమ్మా ఉండాల్సిన సైజులో ఉంటుంది లేదు మగాడికి ఎంత పెంచుకోవాలమ్మా సరే నీ సైజ్ ఏంటి చెప్పు నా సైజ్ ఎంత ఒక ఎంత ఉంటుందా ఎంత ఎంత ఉంటది ఎంత ఎంత ఉంటది మరి అలాగే చెప్పాలి ఇది ఎంత ఉంటదా ఇది ఎంత ఉంటదా నాది బాగానే ఉంటది మరి మాది బాగానే ఉంటది నువ్వు పెళ్లి చేసుకుంటావా లేకపోతే ఇవన్నీ క్వశ్చన్లు అడుగుతావా అదే అంటున్నాను కదా ముందు టెస్ట్కి వెళ్దాం రా మనం టెస్ట్కి ఏంది నాకు అర్థం కాదు సరే నన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ దగ్గర ఏమేమి ఉన్నాయి నా దగ్గర అన్నీ ఉండవు ఒక ఆడదానికి సరిపడే వస్తువులన్నీ నా దగ్గర ఉన్నాయి డౌట్లు ఏం పడొద్దు ఓకేనా నువ్వు నా కోసం కొన్నావే కరెంట్ లేదని అనుకోవద్దు కరెంట్ ఉంది నాకు టన్నులు ఉంది మరి ఏంది ఎట్ట తిరుగుతావు షూటింగ్ వెళ్తున్నాను నేను ఒక ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్ అంటే నేను ఒక పెద్ద స్టార్ని యూట్యూబ్ లో పెళ్లి చేసుకుంటే నాకు ఎట్ట తిరిగితే నాకు ఇష్టం ఉండదు నేను పెళ్లి చేసుకుంటే ఎట్టుండటం నాకు ఇష్టం లేదు మరి ఎట్లా ఉండాలి మేసాలు ఉండాలి అవన్నీ ఉండాలా నువ్వు కూడా మారాలి మారుతా నువ్వు ముందు సారీ కట్టుకోవాలి లంగవాణి వేసుకోవాలి 16 అనాల తెలుగింటి ఆడపడుచులు కావాలి అవంటే అవ్వదు మాతో దెంగదు అవన్నీ నాతో డాన్స్ వేయాలి ఇట్లా ఏంది ఇట్ట అని మాకు రావులే అవన్నీ ఎట్ట గుద్దుకున్నాయి మాకు రావులే నేను ఆర్టిస్ట్ అన్ని వేయాలి మరి నేను అన్ని అత్త కానీ ఈరన్నీ రావులే కానీ కత్తిలాగా ఉన్నావు ఏం తింటున్నావు అసలు నేనా కత్తిలాగా ఉండే ఫుడ్ తింటున్నావు నాకు ఇట్లాంటి అమ్మాయి ఇష్టం కానీ మా ఫ్యామిలీని ఒప్పుకోరు అనమాట మరి ఏం చేద్దాం నువ్వే మారిపోనా ఫ్యామిలీ ముందు సారీ కట్టుకో బెడ్రూమ్ లో మాత్రం ఒక స్వాతి నైట్ లాగా అయిపో ఏం బయట ఏమన్నా శారీ కట్టుకుని బయట లోపల రెండిట్లో ఒకే చోట ఉండదు అంటే అట్లా ఉండాలంటున్నాను సరే ఏం చేద్దాం ఉండాలంటే ఫస్ట్ నీ దగ్గర ఆస్తుందా నాకేం రాస్తావు ఏంది సొంత ఇల్లు ఉంది ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కావాలంటే రా చూపిస్తా ఇల్లు నేను ఇప్పుడు రాలేనులే నాకు వేరే పని ఉంది ఏం పని ఉంది నేను ఓయకి వెళ్ళాలి ఎస్ ఓ అమ్మో నీకు దండమే తల్లి అప్పుడే అనుకున్నాను నువ్వు ఓయగారులు అని నేను పోవాలా ఓయకి పోవాలా ఓయకి వెళ్తే నాకెందుకు నీతో పెళ్లి నేను ఓయక్ అంటే వేరే వాళ్ళని తీసుకుని వెళ్ళాలి కుటుంబం నుండి వచ్చాను మేమే అడుగు తెంగే కుటుంబంలో నుంచి వచ్చామా పెరుగుతాను నేను తగ్గ దిమితం క్లాసికల్ మాది అమ్మ నీకు దండమే తల్లి నన్నెందుకు తగులుకున్నావే తల్లి ఒక రోజు పెళ్లి చేసుకున్నాను వదిలే ఒక రోజు నిన్ను పెళ్లి చేసుకుని వదిలేయడానికి నీ వెనకాల తిరుగుతున్నానా నిన్ను ఆపేనా అమెరికాలో అంటాడు కదా డేటింగ్ డైటింగ్ అంటారు కదా తెలీదా డేటింగ్ అంటే అది డైటింగ్ అంటే ఇది స్లిమ్ సరే ఒకసారి నాకు వీక్నెస్ అయితే నువ్వే చేసుకుంటావుగా పని నాకు నేనే చేసుకుంటా నీకు మధ్య మధ్యలో లేకపోతే తాడు కట్టుకుని కూడా నేనే లేపుతా ఒకసారి నీ షూటింగ్ చేసి వచ్చి అలిసిపోయి ఇలా పడుకుంటా తాడి కట్టుకొని లేపుతా అవును అన్నట్టు మర్చిపోయాను ఆస్ట్రేలియా తాడు కట్టి చేస్తారట అవును నీకు కూడా తాడు గిట్లు కట్టేసి నువ్వు అన్ని యాంగిల్స్ లో ట్రై చేస్తూ ఉంటావు అదే అమ్మా నాయన నువ్వు నా మీద పడ్డావు అనుకో అతుక్కొని పోతా నేను నా వెయిట్ ఓన్లీ 70 kgs నీ పేరు దివ్య వావ్ నిజంగా దివ్యంగా ఉన్నావు సరే కానీ మీదే ఊరు నీకు చూడాలా ఏం చూస్తావు దా సెట్టింగ్ అదే చూడుదా నీకు పెద్దది కావాలన్నా కదా పెద్దది కావాలి మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఉప్పల్ బాలని చాలా పెద్దది లేదుగా
ఉంటే ఆడనకాల పడేదాన్ని లేదుగా. నాకు కుచితాన్ని చూడాలా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. వద్దులే, నాకు మంచిగా చూసుకుంటాడు నిన్ను. నాకు ముసలోళ్ళు అవసరం లేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారే ముసలి. నాకు వద్దు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ వద్దు, నాకు ఓన్లీ గోల్డే కావాలా. మరి ఎవరు గుంటి నాగరాజు చూడాలా, ఎవడు బాగా వ్యవసాయం చేస్తాడు, అవసరం లేదు, బాగా దున్నుతాడే, దున్నిచ్చుకో నువ్వు కావాలంటే. ఈ మధ్య నటనొస్తారని ఒకటి వచ్చాడు తెలుసా, వాడి కన్నే కనపడదు. వాళ్ళందరూ మా ఫ్రెండ్స్. అర్థమైందా? వాడు కడుపులోనే నటన నేర్చుకున్నాడు. నేర్చుకుంటా బాగా యాక్టింగ్ చేస్తాడు అంటాడే. ఆడొద్దు, నాకు నువ్వే కావాలి. మరి నేనే కావాలా? ఎర్రగుండా నేను మోసబాబు, అప్పుడప్పుడు నేను పండుకుంటూ పోతాను అలాగా. అప్పుడు నువ్వే చేసుకోవాలి అన్ని. అన్నిటికి అన్నిట్లో ఓకే. చెప్పు మరి వెళ్దాం. మరి ఓయగలం ఫస్ట్ నీ టెస్ట్ చేస్తా, నీది పని చేస్తుందో లేదు చూసి అప్పుడు నీతో. బాగానే పని చేస్తుంది. ఇప్పుడు డే టైం కదా, ఎప్పుడైనా షూటింగ్ చేసుకొని వస్తే అప్పుడు పని చేయదు, పడుతుంది. డే టైంలో అయితే పని చేసిద్ది, నైట్ టైంలో పని చేయదా? అవును, షూటింగ్ ఉంది. మరి పదా, నా కటింగ్ అయింది అనుకుంటున్నావా? కటింగ్ చేపించుకున్నావా? మరి ఉంది లేదా అంటున్నావు, మరి ఉంది కదా, ఉందని కదా. నీకు నువ్వు చూసుకుంటే కాదు, మాకు కూడా తెలియాలి. పద ఓయకి వెళ్తారా? ఓయాకి డబ్బులు నా దగ్గర నేను కడతా 2000. ఏడా అంటే 2000 అంటే నీకు ఓయో తెలుసు, నువ్వు పోతున్నావు అనమాట. ఎందుకు తెలియదు నాకు? అమ్మాయిని బుక్ చేసుకుంటావా? నేను హోటల్ మేనేజ్మెంట్ నుండి వచ్చాను కదా, ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యాను. ఇప్పుడు నువ్వు అమ్మాయిని బుక్ చేసుకుంటావా, అబ్బాయిని బుక్ చేసుకుంటావా? అబ్బాయిని ఎందుకు బుక్ చేసుకుంటాను అంటే అబ్బాయిలు కూడా చేయించుకుంటారా? కటింగ్ చేయించుకుంటే అప్పుడు అబ్బాయిని బుక్ చేసుకుంటా. ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా నాకు. ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్తా ఉంది, చూద్దురా. అదే నాకు ఎర్రగా ఉంటది ఐస్ క్రీమ్. నీది ఎర్రగా ఉండిద్దా నల్లగా ఉండిద్దా నేను టెస్ట్ చేయాలి, నువ్వు చెప్పడం కాదు. నాకు కలర్ చూడు ఎలా ఉంది. కలర్ ఉంటే లోపల ఏ కలర్ ఎవరికైనా ఫస్ట్ లోపలిది కూడా ఎర్రగా ఉంటది, బయట కూడా ఎర్రగా ఉంటది. వెళ్దామని గంట నుండి సోది దొబ్బుతున్నా గానీ ఓయోకి వెళ్దామంటే రావడంలా. అవును అబ్బో, నువ్వు అడిగి చేస్తున్నా, ఉందా లేదా, కరెంట్ ఉందా, ఏం తెలుస్తాయి. అక్కడికి వెళ్ళినాక నీకు లేదనుకో, నాకు ఫిట్స్ వచ్చి పడిపోతా నేను. ఏది లేదు గుర్రం నాకుంది అని చెప్పుకుని మేము తిరగంలే కానీ వాళ్ళకేమున్నాయి. బషీర్ మాస్టర్ పిల్లలా ఎవడో అవసరం డాన్సింగే, అంత డాన్సింగ్ మంది అవ్వదు. బల్లే ఆడించేస్తాడు నిన్ను. బల్లే ఆడేదానికి ఎందుకంటే నాకు అర్థం కాదు. అందరూ వస్తారు నీకు కావాలంటే. ఓయో రూమ్ కి వెళ్ళి దీనికి వెళ్తారా? దీనికి ఓ అంటే ఓ వై ఓ అంతేనా? అంటే ఆన్ యువర్ ఓన్ అంటే మన ఇష్టం అని ఏదైనా చేసుకోవచ్చు దాని అర్థం. ఓయో అంటే అదే ఓయో అంటే దానికి మీనింగ్ అదే. ఓ అంటే తెలిసి నువ్వు ఇప్పుడు నాకు తెలుసు అమ్మాయిలు తీసుకుని వెళ్ళావు అబ్బాయిలు తీసుకెళ్ళావు నా డౌట్. నేను ఇప్పటిదాకా ఓయోకి వెళ్ళలేదు కానీ నిన్ను చూస్తే వెళ్ళాలనిపిస్తుంది. అబ్బా ఇది పెద్ద జోకు. ఓయోకి వెళ్ళలేదంటే నమ్మాలి ఇక్కడ. ఓయోకి వెళ్ళలేదంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు, చెప్పాను కదా నేను. అవును ఈ చేసుకోవడమే సరిపోతుందిలే కానీ ఓయోకి ఏం వెళ్తావు నువ్వు? నాకు అర్థం కాదు, నేను టచ్ చేయాలి. నేను అదే ఇదే మరి నేను చెప్పు మరి ఏంటి. సర్లే కానీ నీకు రూమ్ ఉందా? రూమ్ లో వద్దు, చుట్టూ అందరు ఉన్నారు. అవునులే, నీ రూమ్ కి వెళ్ళిపోతే నీ బండారం అంతా బయట పడిద్దని. మా రూమ్ నేను తగ్గదీమితో అంటే క్లాసు ఇలా నేను తీసుకెళ్ళాను అనుకో, ఇదేంటి ఐటెం కార్లు తీసుకొచ్చాడు అనుకుంటారు. ఏమనుకోరలే కానీ మొత్తం పోద్ది. అందరు ఇత్తులేం కాదులే కానీ పోదా. హైదరాబాద్ నాకు ఎంతో పేరు ఉంది. నేను ఓయోకి అయితే రా, నీ రూమ్ కి అయితే వస్తా తీసుకెళ్ళి. అందరికీ తెలుసు, సినిమా వాళ్ళకి, క్రికెటర్స్ కి, పొలిటీషియన్స్ కి, బిజినెస్ మ్యాన్లకి అందరికీ తెలుసు. వీళ్ళకి కూడా తెలుసా? అందరికీ తెలుసు. అట్లా నుంచి ఖర్చు ఆడో పట్టుకున్నట్టు రియాక్షన్ ఇస్తాయింది. నువ్వు చూస్తుంటే ఇంకేడ మొత్తం అంటావా? మసాజ్ బాగా చేస్తావా? నాకు రాదు, చేయించుకుంటా అవసరం అయితే. నేను నీకు చెయ్యాలా? చెయ్యి. ఇలా అలాంటి మసాజులు మనకు వర్కౌట్ కావు. ఇలా అనాలి. నీకేమైనా అనిపించింది? నాకేం అనిపించదు. వెనక నుంచి వస్తా, వెనకాల నుంచి వచ్చిన అనిపించదు. ఏమనిపించట్లా ఇప్పుడు, ఏమనిపించట్లా ఇప్పుడు కూడా ఏమనిపించట్లా. అయ్యో అంటే నా పవర్ లేదనా? ఎస్. అయ్యో ఓయోకి వెళ్ళి కూడా వేస్తే నీకు నచ్చలేదు అయితే అంతే కదా. నీ రూమ్ పంపిస్తా. ఎందుకు ఏం చేయాలి? డాన్స్ గుర్రం వాడు. అవునులే, చూసాక ఎంత హైట్ ఉంటాడు. అదే ఇంటర్వ్యూలో చూస్తే తెలిసిద్ది గుర్రమా. సర్లే కానీ నీ రూమ్ కి అయితే తీసుకెళ్ళు, నైట్ పార్టీ ఇస్తా. లిప్ లాక్ ఇస్తావా? నైట్ పార్టీ ఇస్తాను, నీతో లిప్ లాక్ చేసుకుని ఏం చేస్తాను? నేను పార్టీ తీసుకుంటానా? సార్ నువ్వు ఇస్తావు? నేనే ఇస్తాను. ఏం తాగుతావు చెప్పు. నాకా వైన్ కావాలి. రెడ్ వైన్ ఓకేనా? ఓకే. సులా వైన్ ఓకే డన్. నైట్ తాగేసి ఏం చేద్దాం, ఇద్దరం ఆడుకుందాం. ఇద్దరం ఏం ఉండదు, ఇది అన్నా కూడా అదన్నా కూడా ఏం ఉండదు. కావలసింది నా దగ్గర అందుకో, లేదు చేసుకో, చలి వేడుక చేసుకుందాము. ఏ వద్దు, నీతో వేడికి చేస్తే మాలాంటి వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వండి. మీలాంటి వాళ్ళు అంటే నువ్వు వేరే కోరికలు ఉంటాయి కదా అమాయకులకి.
అమ్మాయికులు అంట చూసా ఇదిగో ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది అంటే క్లాస్ పీపుల్ అని క్లాసికల్. ఓకే సర్లే కానీ ఇంతమంది నీకు ఏం నచ్చింది? నచ్చిందా? నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి అడిగి ఇది ఎవడ చూపి ఇప్పుడు నా మనసు నీ మనసు నాకు లోపల ఉన్న మనసు మొట్ట అని చెప్పుకున్నా బూతులు మాట్లాడకమ్మా. అసలే నేను క్లాసు నేను మాసు ఏం మాట్లాడతాను. సర్లే కానీ ఇప్పుడు వరకు ఎంతమంది నేర్చావు? ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని చేసావు? ఏంటిది ఎంతమందితో చేసావు అంటున్నాను. నేనా ఒకటితో. ఓన్లీ ఒకడేనా? ఒకడే. అయ్యో ఎంత అందం ఉంది. ఒక్కడేనా? ఒక 100 మంది అయినా చేసి అంత అంటే తెంగదు రోగాలు వస్తాయి మనకు అంత అలవాటు లేదులే కానీ నువ్వు ఎంతమంది నేసావు చెప్పు. నేను స్వాతి నాయుడుతో చేశాను, నా బెస్ట్ ఫ్రెండ్. ఏం బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు? రాకేష్ మాస్ వైఫ్ తో చేశాను. ఇలా చాలా మందితో చేశాను. ఆవు నిన్నే చేసిద్ది నువ్వు ఏం చేస్తావు? రాకేష్ మాస్ నన్నే చేసి నేను పండుకున్నాను అన్నీ ఆమె చేసుకుంటా. కాలేజ్ కట్టేసింది, ఏం కావాలో తీసుకుంది. నేను అనేది అమ్మాయిలు వాళ్ళ ఆంటీలు కదా, అమ్మాయిల గురించి అడుగుతున్నా. అమ్మాయిల ఆంటీలు అని ఏం భేదం లేదమ్మా. ఎవరైనా ఎవరైనా ఒకటే. మచ్చగడ అంటే ముసలిదైనా ఓకే కాదు. ఇప్పుడు వరకు ఎంతమందిని చేసి ఉంటావు అది చెప్పు ఫస్ట్. ఇద్దరేనమ్మా. ఇద్దరు ఎవరు? స్వాతి నాయుడు పోన్ స్టార్, మా ఇద్దరం చేసుకున్నాం పబ్ లో. అది కాదమ్మా రూమ్ లో వెళ్ళి బట్టలు లేకుండా ఏం చేసేవో అని అడిగా. లేకుండా చేసుకుంటాము. ఎవరెవరు? స్వాతి నాయుడు రాకేష్ మాస్ వైఫ్ ఇద్దరే. నీతో ముగ్గురు. నాతో ముగ్గురు. వాళ్ళని ఏం చేయలేదు కానీ నన్ను చేస్తాడంట ఎటు నుంచి. నిజంగా నువ్వు చెయ్యేస్తే నాకు ఎటువంటి రావట్లా నువ్వు చేతులు ఏది వచ్చినా రాదు నాకు. అయినా రాదు ఇప్పుడు. అయ్యో అయ్యో చూసావా? వద్దులే అమ్మో నల్లు. ఇప్పుడు కూడా రాలేదా? అబ్బా పెదాల జిన్ను ముక్కలా తీయగా ఉన్నాయి అసలు. ఇదిగో నేనేం చేసినా కానీ నాకు మూడు రాదు. సరేనా? సరే ఓయోలో ట్రై చేద్దాం ఫైనల్. రోడ్డు మీద కదా మూడు రాదు. పబ్లిక్ వెళ్తున్నారు కాబట్టి నువ్వు భయపడుతున్నట్టున్నావు. ఓయోలో చిదిగిపోద్ది మరి. నీ చూస్తే భయపడతాను నా డౌట్. ఓయోలో చిదిగిపోద్ది. ఓయోలా ఇక్కడేం మొట్ట ఇక్కడేం పీకలేదు కానీ ఓయోలో పీకుతాడంట. పీకుతా ఇక్కడ మరి భయపడుతున్నావు నువ్వు. ఎవడో ఏంది ముద్దులు గిద్దులు కాదు ఏదన్నా ఉంటే డైరెక్ట్ పోదా ఎడుపడుకో. పాపికొండల్లో ఉన్నాయి. ఏం పెంచావు? ఏం తింటున్నావు? నేను పెంచాల్సిన అవసరం ఆడమేడ పెరుగు. పాపికొండలో ఉన్న షేపులు బాబా నిజంగా మీ ఆయన అదృష్టవంతుడు. ఎవడొస్తాడు? అవునవును అది కూడా ఉన్నాడు. నీకు ఎలా ఉండాలి? మీ హస్బెండ్ ప్రభాస్ లా ఉండాలా? పవన్ కళ్యాణ్ లా ఉండాలి. వావ్ సూపర్. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సర్లే ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్లు కాదులే కానీ ఇప్పుడు ఓయో తీసుకెళ్తాం. మీ రూమ్కి అయితే వస్తా, ఓయోకి అయితే రాను. బోయకి వెళ్దాం. రూమ్ కి నేను తీసుకెళ్ళి. రూమ్ కాదు మాది, హౌస్ చాలా పెద్దది. 4 బెడ్రూమ్లు ఉంటాయి. చూసావా? పెద్దది అని చెప్తాడు కానీ ఉండదు. 4 బెడ్రూమ్లు ఉంటాయి. అమ్మా నీకు ఆఫ్రికా కావాలి, రాజస్థాన్ గుర్రాలు కావాలి, ఇవ్వలేనమ్మా. మరి నీ దగ్గర ఉంది. నేను ఇదే మీడియం సైజులో ఉంటుంది ఏదైనా. నాకు మీడియం వద్దు, లాంగే కావాలి. మరి ఉప్పల పాలు పిలుస్తాను. ఆయనకి ఏమన్నా మీడియం ఉంది? ఆయనకి ఎంత ఉండదు. ఆయనకి ఎంత ఉండదు, ఆయన గుర్రంలా ఉంటుంది. ఆల్రెడీ నువ్వు ట్రై చేసావా? నేనెందుకు ట్రై చేస్తాను? మరి నీకు ఎలా తెలుసు? వాడే చెప్పాడు. ఏమన్నా అది గుర్రము నేను ఎంతమంది వేసానా? వాడు ఒక దానికి వేసాడంట, అది అన్నదంట. అబ్బా గుర్రం కున్నట్టుంది అన్నదంట. అబ్బో నాకు వచ్చి ఇప్పుడు సచ్చి ఏంటి అలా అనింది గుర్రం కున్నట్టు ఉందంటే అదే నీ సైజు రా అన్నాను. అది అదేలే. తను కొంచెం చదువుకోలేదు కదా, నన్ను అడుగుతుంటాడు. అవునులే. ఆయన నేను గురువు లెక్క టీచర్. మీ ఇద్దరే మాట్లాడుకోవాలి అవన్నీ. అదొక పని చేద్దామా? ముగ్గురు కలిసి చేద్దామా? ఉప్పుల బాలు నువ్వు నేను చేద్దాం. ఏం ఉండదు కదా పద. ఓకేరా. ఎటు వెళ్దాం? ఉప్పుల వాళ్ళకి ఫోన్ చేసి ఓయోకి వెళ్ళిపోతాం. ఎటు ఇటా? అటు పైకి. ఎందుకు ఎటు? మీ ఇల్లు. మా ఇల్లు అంటే పైన. షూటింగ్ ఇటు, ఇల్లు అటు. షూటింగ్ క్యాన్సల్. ఏడ క్యాన్సిల్? నన్ను ఏడ తీసుకెళ్తున్నావు? మా రూమ్కి. రూమ్ తీసుకెళ్ళి ఏం ఉండదు, అంత డొల్లే. మా రూమ్కి తీసుకెళ్ళి బాలుని పిలుద్దాం. ఏం ఉండదు.